జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు ఇద్దరు నియంతలు మాజీ ముఖ్యమంత్రులు అయినారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెలాయిస్తూ ఏ విధంగా అహంకారంతో ప్రవర్తించారు, ఇతరులకు ఏమైనా గౌరవం ఏమైనా ఇచ్చారా, తర్వాత ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే విపరీతంగా తిట్లు దండకం అన్నమాట, ఎగతాళి చేయడం. అదే సారాదా తాగుబోతులు మీటింగ్కి వచ్చింటారు కదా, సారాదాకి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలని ఇష్టం వచ్చినట్టు జోకులు వేయడం అన్నమాట ఎదుటి వాళ్ళ మీద, అంటే క్రూరంగా నవ్వడం. ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి ఏమైనారు, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, అది వాళ్ళు ఎందుకు అధికారం కోల్పోవాల్సి వచ్చింది, ఎన్ని కుంభకోణాలు చేశారు, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, అదే నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఆ ఇద్దరు నియంతలు ఎవరంటే, ఇక్కడ తెలంగాణ పాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, తర్వాత అక్కడ ఢిల్లీలో పాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళ గురించే నేను విశదంగా ఏమేం చేశారనేది ఈరోజు మొత్తం చెప్తాను. ఇక్కడ తెలంగాణలో చంద్రశేఖరరావు ఏం చేశాడు, ప్రజలందరినీ కూడా ఉసిగొలిపినాడు అన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంకా ప్రజల బతుకులన్నీ బాగుపడతాయి, ఉద్యోగాలు ఎన్నో లక్షలు వచ్చేస్తాయి, నీళ్లు కూడా మన నీళ్లు మనమే వాడుకోవచ్చు, ఇంకా ఎన్ని రకాలు అన్నమాట. వాళ్ళ పెత్తనం అంతా పోతుంది, ఆంధ్ర వాళ్ళది, మనమే పరిపాలించుకోవచ్చు అని రకరకాలుగా చెప్పాడు. ధరలన్నీ తగ్గిపోతాయి, ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉచితంగా వస్తాయి అని. తర్వాత ఏం జరిగింది, విపరీతమైన అప్పులైనాయి, అప్పులన్నీ కట్టుకోలేక అవస్థపడుతున్నారు. అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు, అధికారం వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే, నేను అవినీతిని అంతం చేస్తాను, అసలు లంచాలు అనేదే ఉండదు మన రాష్ట్రంలో, అది ప్రజలంతా కూడా చాలా సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటారని చెప్పాడు అనమాట. ఆయనకు అధికారం వచ్చింది. అధికారం వస్తే మళ్ళీ ఏంటి, ఏ విధంగా దాన్ని నిలబెట్టుకోవాలని ఎదుటి వాళ్ళను విపరీతంగా విమర్శించడం. అసలు ప్రధానమంత్రినే విమర్శిస్తున్నాడు ఆయన. ఆయన లెవెల్ ఏందో ఆయనకు తెలియకుండా ఎదుటి వాళ్ళను విమర్శించడం అనమాట. ఏ విధంగా అంటే, ఆ క్రూరత్వం రాక్షసుల కన్నా హీనంగా ఆయన చెప్తున్నాడు. ఏమని, నన్ను అసలు ఓడించలేరు మా ఆమ్ ఆద్మీ పార్టీని, నీకు ఇంకో జన్మ కావాలి అని మోడీ సార్ ఇంకో జన్మ కావాలని మీరే మనము చూసుకోవాలి కదా మన పరిస్థితి ఏంటి ఇదంతా. కానీ ఏంటంటే అహంకారం తలకెక్కినప్పుడు ఏంటంటే ఎవరిని కూడా మన వాళ్ళు ఎవరిని కూడా కేర్ చేయరు అనమాట. అసెంబ్లీలో కూడా నన్ను ఓడించాలంటే 2025లో నీకు చేత కాదు మోడీ, నీకు 2050లో కావాలంటే చూసుకో అంటే ఇంకా 25 సంవత్సరాలు. తర్వాత ఏమైంది, 2025 ఆయన 2024లో రాజీనామా చేశారు. 2025లో వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా వదిలింది. అంటే నిజాన్ని వాళ్ళు ఒప్పుకోరన్నమాట. నిజాన్ని ఒప్పుకోకుండా ఇది విధంగా అన్నమాట ప్రజలను మభ్యపెట్టడం. ఇద్దరు నియంతలు ఎంత అడ్డగోలుగా పరిపాలించారంటే, ప్రజలు కట్టిన పనులన్నిటిని కూడా దుర్వినియోగం చేశారన్నమాట. ఇది అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా ఏదో రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా అని ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కిట్టు, ఇంకా రకరకాల ఉచిత పథకాలన్నీ పెట్టేశారనమాట. రైతు బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు అని. తర్వాత ఇన్ని పథకాలు వృధా చేసినాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, దానికోసం విపరీతంగా వడ్డీకి అప్పులు తీసుకొని రావడం, ఆ అప్పుల మీద వడ్డీ కట్టుకోనికి మళ్ళీ పన్నులు ఎక్కువ పెంచుకుంటూ పోవడం. ఇది తెలంగాణ పరిస్థితి. ఢిల్లీలో ఇక్కడ ఏంది, మసీదులో పనిచేసే ఇమాములకు జీతాలు 18,000, మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్స్కు 16,000, ఇట్లా విపరీతంగా ఇచ్చుకుంటూ పోయినాడు. అంటే ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయకూడదని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. కాశ్మీర్ ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండితులు ఏ విధంగా కష్టాలు అనుభవించారు అప్పుడు తీవ్రవాదుల చేతిలో, వాళ్ళు ఏ విధంగా పారిపోయి ఢిల్లీకి వచ్చేశారు, మొత్తం దేశం అంతా కూడా తలదాచుకొని ఎక్కడ కూడా చిన్న చిన్న పనులంతా కూడా చేసుకుంటున్నారు. దాన్ని సినిమాగా తీశారు. ఏంటి, 20-30 సంవత్సరాల తర్వాత సినిమా తీస్తే దాన్ని వీళ్ళిద్దరూ విమర్శించడం, అంటే వీళ్ళకి ఏదో సొమ్ము అంతా పోయినట్టు, అది దిక్కుమాలిన సినిమా అని చెప్పడం. ఈయన ఎవరు, చంద్రశేఖరరావు, అది దిక్కుమాలిన ఫైల్స్ అండి అంటాడు.
మళ్ళీ ఇంకొకటి ఈయన కేజ్రీవాల్ ఏమంటాడు, దాన్ని ఉచితంగా ఇచ్చే యూట్యూబ్ లో పెట్టేసి దానికి పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు అంటారు. అది 100 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తీసిన తర్వాత ఉచితంగా ఎట్లా ఇస్తారు? డబ్బులు రాబట్టాలి కదా, పన్నులు తగ్గిస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఉద్దేశంతో అన్నారు. మళ్ళీ దీన్ని పట్టుకొని కేజ్రీవాల్ అసెంబ్లీలోనే వెకిలిగా రాక్షస నవ్వులు చూడండి. మళ్ళీ వాళ్ళే ఏంటి, టేబుల్ మీద దన కొట్టడం అన్నమాట. అంటే ఎగతాళి చేయడం ఆ సినిమాను. అంటే కర్మ అంటే ఇట్లే ఉంటుంది అన్నమాట. తర్వాత వాళ్ళ కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా, వీళ్ళ మరణం ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళు ఊహించుకోలేదు. అంటే వీళ్ళ ఎండ్ ఏ విధంగా ఉంటుంది అని ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మనకంతా తెలుసు 2016లో సర్జికల్ స్ట్రైక్ అనేది మన భారత సైన్యం వాళ్ళు చేశారు. ఎందుకు చేశారంటే మన సైన్యంలో చాలా మందిని ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ వెహికల్ మీద దాడి చేసి బాంబుల ద్వారా బ్లాస్ట్ చేశారు, పేల్చేస్తే చాలా 40 మందికి పైగా సైనికులు చనిపోయారు. దానికి ప్రతీకారంగా విమానాల ద్వారా సర్జికల్ స్ట్రైక్ అని అసలు పాకిస్తాన్ లోపలికి వెళ్లి అక్కడ తీవ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి మళ్ళీ వాపసు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు ఇట్లా సర్జికల్ స్ట్రైక్ చేశాము అని. దానికి ఏంటి, చిల్లరగాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా కదండి, దానికి రుజువు కావాలి మాకు, అంటే ఏదో బీజేపీ గెలుస్తుంది దీనివల్ల అని వాళ్ళకు కడుపు మంట పుట్టింది అనమాట. ఈయన ఏం చేశాడు, ఈయన కేజ్రీవాల్ కూడా అంతే అదే విధంగా మాట్లాడారు, సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ ఉందా అని. అప్పుడు ఏం చేశారు, వాళ్ళ స్నేహితులంతా కూడా బాబు నువ్వు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, మేము నీతో ఉండవని చెప్పి కుమార్ విశ్వాస్ కానీ ఎవరన్నా సరే వాళ్ళ స్నేహితులంతా కూడా పక్కకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అన్నా హజారే ఎప్పుడు కూడా ఆయనకు సహకారం అందించలేదు. బాబు ఈ పార్టీని మూసేయరా నాయనా అని కూడా చెప్పాడు కేజ్రీవాల్కు, ఆయన వినలేదు. తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విపరీతమైన ఖర్చుతో చేశారు. దాని వల్ల ఏం ఆదాయం వస్తుంది ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు 40,000 కోట్ల రూపాయల అంచనా ఉండేదని 1,00,000 కోట్లకు అన్నమాట దాన్ని పెంచేశారు. అంటే కమిషన్ల కోసం అన్నమాట. కమిషన్ల కాళేశ్వరం అని ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు. అంటే ఇంత ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు చేసి ఎంత ఆదాయం వస్తుంది, దాని నిర్వహణ ఖర్చు ఎంత, ఇదంతా ఆలోచన చేయలేదు. అక్కడ ఢిల్లీలో ఈయన కేజ్రీవాల్ ఏం చేశాడు, తన నివాసానికి పెద్ద పెద్ద శీష్ మహల్ అని పేరు పెట్టి 33 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టేశాడు. నేను నా దగ్గర షూస్కు బూట్ల కోసం డబ్బులు లేవని చెప్పులతోనే వెళ్ళేవాడు ఎవరైనా విదేశీ వాళ్ళు వస్తే గిన. అంటే అంత ఘోరంగా ఆయన బిహేవ్ చేశాడు. మళ్ళీ తర్వాత ఏంటి, యమునా నదిని భ్రష్టు పట్టించేశాడు అనమాట. దాని అసలు శుభ్రత గురించి పట్టించుకోనే లేదు, విపరీతంగా అది కలుషితం అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఇది కూడా అంతే, మూసీ నది అసలు డంప్ యార్డ్గా తయారైపోయింది. అసలు దాని గురించి ఎప్పుడు కూడా అది నది అని దాన్ని శుభ్రత చేయాలని అనుకోలేదు అనమాట. ఇప్పుడు ఎన్ని చేశారండి, సామరూప్యత ఇలా ఇద్దరికి ఈ పనులన్నింటిలో చూడండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు శీష్ మహల్, ఈయన అక్కడేమో యమునా నది, ఇక్కడ మూసీ నది. సర్జికల్ స్ట్రైక్ ని విమర్శించినప్పుడు కుమార్ విశ్వాస్ ఏం చెప్పినాడు అనేది కూడా మనకు ఉంది రికార్డు. मैं अकेला मित्र ऐसा हूं जो सिंगुलर में बात कर लेता हूं, अरविंदी बोलता हूं। और मुझे याद है कि जब उस पर बहुत ज्यादा बहस चल रही थी और चल रहा था कि ये बोलना ही है, तुम बोलो, तो मैंने कहा मैं तो बोलूंगा भी नहीं, ये बिल्कुल गलत है, इसकी ध्वनि ఢిల్లీ సారా కుంభకోణం బయటపడింది. అక్కడ కేరళ, పంజాబ్ వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఒక్కరొక్కరు అని. అప్పుడు ఏంటి, పెద్ద కొత్త డ్రామా తీయాలి, ఈయన డ్రామా చేస్తే నాకు పాపులారిటీ పెరుగుతుంది, నన్ను అంతా ఎందుకు చేతగానే వెదవాని అనుకుంటున్నారని చెప్పేసి ఈయన ఏం చేశాడు, ఇక్కడ తెలంగాణలో 4 ఎమ్మెల్యేలను కొంటున్నారు, శుద్ధపూస ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ నుంచి వచ్చిన నేను కొనుక్కున్న ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొని పడగొట్టేస్తారు, వాళ్ళకు 3-3 ఉన్నారు ఎమ్మెల్యేలు, ఈ 7 మంది కలిస్తే ఇంకా వాళ్ళకు మొత్తం ప్రభుత్వం పడిపోతుంది అని ప్లాన్ వేశారు అని. అదెంత హాస్యాస్పదం అంటే ఎవరు నమ్మలేదు. ఎవరో కొంతమంది మూర్ఖులు, సారా తాగే తాగుబోతులు ఏమైనా నమ్మింటారు. అది ఫెయిల్ అయిపోయింది.
ఏదో కూతురుని అరెస్టును తప్పించాలని పెద్ద పెద్ద డ్రామా వేశాడు. అక్కడ కేజ్రీవాల్కు తెలిసిపోయింది వాడు ఓడిపోతాడు. ఇంకా తెలియదు, ప్రజలంతా కూడా చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు బీజేపీ గెలుస్తుంది అని వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు, भारतीय जनता पार्टी ने एक ऐसी हरकत की है जो शायद दुनिया के इतिहास में कभी नहीं की गई होगी। दिल्ली के लोगों को पीने का पानी हरियाणा और उत्तर प्रदेश से मिलता है। యమునా నదిలో ఈ హర్యానా వాళ్ళు బీజేపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు విషయం కలిపి నీళ్లు పంపిస్తున్నారు. లక్షల మంది ఢిల్లీ వాసులు చనిపోతారు. నాకు ఈ కుట్ర తెలిసింది అని. అంటే ఎంత పెద్ద డ్రామా వేయదలుచుకున్నాడో చూడండి. కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు నమ్మక ఏం చేశారు, ఓటేసేశారు. ఎవరికి? బీజేపీకి ఓటేశారు. భారతీయ జనతా పార్టీ గెలిచింది 48 సీట్లు వచ్చాయి. వాడికి ఎన్ని వచ్చాయి? 22 సీట్లు వచ్చాయి. అయితే డ్రామాలలో ఈ చిల్లర రాజకీయ నాయకులు ఆరితేరినారన్నమాట. వాళ్ళ మీద దాడి చేయించుకోవడం. అప్పుడు చెప్పాను కదా, సీనియర్ ఎన్టీ రామారావు తన కత్తితో ఏదో పొడిచినట్టు పెద్ద పెద్ద నాటకాలు వేశాడనమాట. కేజ్రీవాల్ ఇప్పుడు ఘోరంగా ఓడిపోయినాడు, మాజీ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన గురించి ఆయన ఒకప్పటి ఆప్తమిత్రుడు కుమార్ విశ్వాస్, ఆయన ఒక కవి కుమార్ విశ్వాస్, ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు ఎన్నికల ఫలితాల తర్వాత, అది విని మనం ఈ వీడియో ముగించేద్దాం. तो भारतीय जनता पार्टी के लोगों को जीत मिली है, उन्हें बधाई, और आशा करता हूं कि जो जनादेश दिल्ली की जनता ने उन्हें दिया है उसकी वो प्रतिपूर्ति करेंगे। और वे सब आम आदमी पार्टी के लाखों करोड़ों कार्यकर्ता जो अन्ना आंदोलन से आए, जिनके बहुत ही निश्चल, निष्पाप और बड़े भारत की राजनीति को बदलने के सपने की हत्या एक निर्लज्ज, नीच, मित्रहंता, आत्ममुग्ध और चरित्रहीन व्यक्ति ने की, उसके प्रति तो क्या संवेदना, दिल्ली को उससे मुक्ति मिली। और తర్వాత ఇంకో విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.